సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బేరంగూడ గుట్ట వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 25 అడుగుల భారీ గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బేరంగూడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ భైంసా సుధాకర్ యాదవ్ స్వయంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా భారీ గణనాథుడిని ప్రతిష్ఠిస్తూ పూజలు సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 25 అడుగుల గణనాథుడిని ప్రతిష్ఠించడం విశేషమని పేర్కొన్నారు. గురువారం దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనుండగా పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అదేవిధంగా సెప్టెంబర్ 6న గణనాథుని మహాశోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు గణనాథుడి చేతిలోని భారీ లడ్డు వేలంపాట, అలాగే స్వామివారి చెంత ఉంచిన 5 వెండి నాణాల వేలంపాట జరనుందని తెలిపారు. विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम गौरीपुत्राय नमः ओम स्कंदाध्वजाय नमः ओम गणेशाय नमः ओम अभ्ययाय नमः ओम कसाक्षम श्री कृष्ण अल्लाह बेटंడి ओम गीतभयाय अल्लाह बेटुदा మంచిగా మొత్తం పెట్టండి. ओम श्री महागणाधिपतये नमः नमो नमः नानाविध परिमल पत्र पुष्प अक्षदानि पेपर को सर टाइम వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ శివాలయం క్రాస్ రోడ్ బీరంగూడలో మరి యొక్క గణనాథుడు ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ విగ్రహంను మేము పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క గణేష్ నవరాత్రుల్లో భాగంగా మరి మేము ప్రతి సంవత్సరము ఏదైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ మరి అన్నదాన కార్యక్రమం కానీ లడ్డు వేలంపాట కానీ మిగతా ఏదైతే 5 వెండి కాయిన్స్ ఉంటాయి ఆ వేలంపాట కానీ ప్రతిదీ అంగరంగ వైభవంగా మరి యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలోనే మరి యొక్క గణనాథుడు 25 ఫీట్లతోటి మరి ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ గణనాథుని పూజలు చేయడం జరుగుతుంది. మరి చుట్టుపక్కలలోనే ఇంత పెద్ద గణనాథుడు మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ మీ దగ్గర గణనాథుడు గణేశుడు పెద్దది ఉంది, చాలా పెద్దగా ఇక్కడ ఉంది అని చాలామంది రోజు సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల వరకు విపరీతంగా భక్తులు వచ్చి మరి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మరి ఇలాగే ప్రతి సంవత్సరము మా యొక్క వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇలాగే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి కమిటీ అందరి తరపున మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ గణేశాయ నమః. భక్తైన బంధువులందరికీ కూడా ఇక్కడ 15 సంవత్సరాల నుంచి శివాలయం ఎక్స్ రోడ్ వరసిద్ధి వినాయక సమితిగా కమిటీగా ఏర్పడి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది అందరికీ కూడా మీకు విదితమే. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం వరకు 9 రోజులుగా నిర్వహించినటువంటి ఉత్సవము
ఈ సంవత్సరం నుంచి 11 రోజులుగా రూపాంతరం చెంది ఈ ఉత్సవాన్ని 11 రోజులు ఆచరణ చేద్దామనేటటువంటి సంకల్పంతో ముందరికెళ్ళడం అనేది జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రతినిత్యం కూడా వేదోక్తంగా కమిటీ సభ్యుల చేత భక్తైన బంధువుల చేత పూజాది కార్యక్రమాలు ఉదయము సాయంత్రము అత్యంత వైభవపేతంగా సశాస్త్రీయంగా నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కార్యక్రమంలో భాగంగా గురువారము 4వ తేదీ రోజున గౌరవ సభ్యులు దండు రమేష్ యాదవ్ దంపతులు గారు అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే కమిటీ సభ్యుల చేత నిమజ్జనం రోజు 6వ తేదీ శనివారం రోజు నిమజ్జన ఉత్సవ కార్యక్రమము సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే లడ్డు వేలంపాట, స్వామివారి దగ్గర ఉంచినటువంటి 5 వెండి నాణ్యములు, ఇవన్నీ వేలంపాట కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని కృపా కటాక్షాలను పొందగలరని కోరుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.